నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కమ్యూనిస్టు పార్టీ సీనియర్ సభ్యురాలు కప్పల లింగమ్మ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లో కన్నుమూశారు. 90 ఏళ్ల కప్పల లింగమ్మ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా నాగోలులోని తన చిన్న కుమారుని ఇంట్లో మరణించారు. శనివారం నాడు స్వస్థలం సూర్యాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లింగమ్మ పెద్ద కుమారుడు కేవీఎల్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎప్సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండగా చిన్న కుమారుడు కె శ్రీనివాస్ ప్రజాపక్షం దినపత్రికలో హైదరాబాద్ బ్యూరో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. నిజాం వ్యతిరేక పోరాట కాలంలో అజ్ఞాతంలో ఉన్న ధర్మభిక్షం ఆచూకీ చెప్పనందుకు ఆమె తండ్రిని రజకారులు పట్టపగలు కాల్చి చంపిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. లింగమ్మ అప్పట్లో అజ్ఞాతంలో ఉన్న దళ సభ్యులకు ఆహారం అందించడంతో పాటు కొరియర్గా కూడా వ్యవహరించారు. ఇక కుటుంబం పరంగా పిల్లలు పుట్టిన కొద్దీ సంవత్సరానికే భర్త వీరయ్య అకాల మరణంతో లింగమ్మ కష్టపడి కుటుంబాన్ని అభ్యున్నతిలోకి తీసుకువచ్చారు. కమ్యూనిస్టు పార్టీ అంటే ఆమెకు అమితమైన అభిమానం. ఎక్కడ సభలు ఎన్నికలు జరిగినా తప్పక అందులో భాగస్వామి అయ్యేవారు. ఈమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, మీడియా సంస్థల యజమానులు సంతాపం తెలిపారు. V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా లింగమ్మ మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.